నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇప్పటివరకే చేసిన వీడియోస్కి చాలా మంది చాలా డౌట్స్, వాళ్ళ సమస్యలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం వాటిని అడ్రస్ చేద్దాం. మేడం, క్యాండీబయోటిక్ డ్రాప్స్ యూజ్ చేసినప్పుడు మాత్రం తల తిరుగుతుంది, ఏం చేయాలి? సో యూజువల్లీ మీకు చెవి లోపల ఇన్ కేస్ కర్ణబేర్లో రంధ్రం ఉండి అప్పుడు ఇలాంటి డ్రాప్స్ ఏదైనా వాడుతూ ఉండుంటే కనుక, ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ లేకుండా చెవి ఎప్పుడైతే డ్రైగా ఉన్నప్పుడు కూడా మీరు ఇన్ కేస్ ఇలాంటి డ్రాప్స్ ఎప్పుడైతే వాడతారో అప్పుడు ఆ డ్రాప్స్ డైరెక్ట్గా మిడిల్ ఇయర్లోకి వెళ్ళటం, మిడిల్ ఇయర్లో దానివల్ల మంట రావటం, ఒక్కొక్కసారి గిడ్డినెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆల్సో ఒక్కొక్కసారి ఏమన్నా మరి మీ డ్రాప్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి డైరెక్ట్గా చెవులో వేసుకున్నట్టయినా కూడా ఆ చల్లదనానికి ఈ కళ్ళు తిరగటం అది జరిగే అవకాశం ఉంటుంది. ఎందుమూలాన అంటే మనకి ఎప్పుడైతే కర్ణబేర్లో రంధ్రం ఉంటుందో ఆ మన మిడిల్ ఇయర్లో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ బయటకి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉండదు, మన కర్ణబేరి ప్రొటెక్షన్ లేయర్ కాబట్టి ఆ లేయర్ అనేది ఉండదు. దాంట్లో ఎప్పుడైతే రంధ్రం పడుతుందో ఈ బయట చల్ల గాలి కానివ్వండి, లేకపోతే చల్లటి ఇన్ కేస్ మీరు ఈ డ్రాప్స్ చెవిలో వేసుకున్నట్టయితే సెన్సిటివిటీ పెరిగిపోయి దానివల్ల కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓన్లీ డ్రాప్స్ వల్ల, ఆ డ్రాప్స్కి మీకు రియాక్షన్ వల్ల కళ్ళు తిరగడం అనేది యూజువల్లీ ఉండదు. ఇన్ కేస్ మీకు ఆ డ్రాప్స్ వల్ల రియాక్షన్ వస్తుంది, అలర్జీ ఉంది ఆ డ్రాప్స్కి, పర్టికులర్ డ్రాప్స్కి అంటే మీకు లోకల్ రియాక్షన్ వస్తుంది. చెవి దగ్గర అంతా ఎర్రగా అయిపోవడం, అక్కడంతా చిన్న చిన్న పక్కుల్లాగా రావడం, దురద రావడం అలా జరుగుతుంది. కానీ యూజువల్లీ కళ్ళు తిరగటం అనేది జరగదు. సో ఇన్ కేస్ ఈ డ్రాప్స్ వల్ల మీకు రియాక్షన్ వస్తుంది అంటే, కళ్ళు తిరుగుతుంది అంటే కనుక, సో ప్రాబబ్లీ ఆ ఇయర్ డ్రమ్లో రంధ్రం వల్ల ఈ డ్రాప్స్ లోపలికి వెళ్ళి ఆ సెన్సిటివిటీ వల్ల ఏమైనా కళ్ళు తిరుగుతూ ఉండొచ్చు. సో ఇన్ కేస్ అలా జరుగుతుంది అంటే అవాయిడ్ దోస్ డ్రాప్స్.